హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ క్లాసెస్. ఈ సెషన్లో మనము ఏపీపీఎస్సి డిఎల్ కామర్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? మన రైస్ ప్రాగ్యాయ యాప్లో కంప్లీట్ ఏపీపీఎస్సి డిఎల్ కోర్సు 1 month వ్యాలిడిటీకి 399 రూపీస్కే అవైలబిలిటీలో ఉందండి. ఓకేనా? ఈ కోర్సులో మనకి ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయంటే కంప్లీట్ క్లాసెస్ అనేవి, కంప్లీట్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. వాటితో పాటు స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. బైలింగ్వల్ స్టడీ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో ఉన్నాయి. అదేవిధంగా బిగ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 6000+ MCQs తో మనం బిగ్ బ్యాంక్ కూడా రెడీ చేయడం జరిగింది విత్ ఆన్సర్స్ అండ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ పోకుండా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. డౌట్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాము అప్ టు ఎగ్జామ్స్. పేపర్ 1 కి మనకి సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే పేపర్ 1 కి సంబంధించిన వేరియస్ మెటీరియల్స్, రీజనింగ్ కంప్లీట్ మెటీరియల్. ఓకేనా? అదేవిధంగా పేపర్ 1 కి సంబంధించి సబ్జెక్టివ్ వైజ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ MCQs, కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ రెండు కూడా అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, సబ్జెక్టివ్ వైజ్ టెస్ట్లు అండ్ వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కోర్సులో, ఈ 1 month వ్యాలిడిటీ కోర్సులో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో 399కి లిస్ట్ అవుతుందండి. సో ఒకసారి ఈ కోర్సెస్కి డెమో క్లాసెస్ ఉన్నాయి. ఆ డెమో క్లాసెస్ చూసి నచ్చిన తర్వాత మీరు కోర్స్ అనేది తీసుకోండి. సో వీడియో క్లాసెస్ కాకుండా ఎవరికన్నా ఓన్లీ స్టడీ మెటీరియల్స్ కావాలి అంటే కంప్లీట్గా ఇందాక చెప్పుకున్న స్టడీ మెటీరియల్స్ అంటే బైలింగ్వల్ స్టడీ మెటీరియల్స్తో పాటు బిగ్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇక్కడ కూడా స్టడీ మెటీరియల్స్ మనకి పేపర్ 1 స్టడీ మెటీరియల్స్ కూడా కలుస్తాయి అన్నమాట. ఓకేనా? సో దీని వ్యాలిడిటీ వచ్చి 2 months, మనకి 100 రూపీస్కి అవైలబిలిటీలో అవుతుంది అనమాట. ఓకేనా? సో యాప్లో ఇది కూడా లైవ్ అవుతుందండి, లిస్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఉంటే పర్చేస్ చేయండి. మీకు కంప్లీట్ బండిల్ అనేది ఈ కోర్సులో కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎక్స్క్లూడింగ్ రికార్డింగ్ క్లాసెస్, ఓన్లీ స్టడీ మెటీరియల్ అలాంగ్ విత్ బిగ్ బ్యాంక్ మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు కూడా మనం 5 మాక్ టెస్ట్లు, అదేవిధంగా 5 రియల్ టైమ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు ఈ కోర్స్ కానీ తీసుకున్నారనుకోండి, కంప్లీట్గా వాటి అన్నిటిని కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ 1991. ఓకేనా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ 1991 అన్నారండి. సో ఇండస్ట్రియల్ పాలసీ 1991 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎల్పిజి గుర్తొచ్చేసేయాలండి. ఓకేనా? ఎల్పిజి అంటే ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకేనా? సో మనకి 1991 పాలసీలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. సో ఇవి ఎవరు తీసుకొని వచ్చారు? ఒకటి ప్రైమ్ మినిస్టర్ అయిన నరసింహరావు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, వీళ్ళిద్దరు కలిసి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ మోడల్ మనం ఏమంటున్నాము? రావు మన్మోహన్ మోడల్ అంటున్నాం. ఓకేనా? ఈ పాలసీలో ఏం చేశారు అంటే ఇంతకు ముందుండే ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా లిబరలైజ్ చేసేసారు. సో లిబరలైజేషన్ అంటే ఏంటండి? ఫ్రీ ఫ్రమ్ ప్రీవియస్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎంకరేజింగ్ ద న్యూ పీపుల్ టు సెటప్ అండ్ ఇండస్ట్రీస్, అంటే ప్రైవేటైజేషన్ చేసేసారు. సో ప్రైవేట్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, ఇండస్ట్రీస్ని సెట్ చేయండి అని చెప్పి. అదేవిధంగా గ్లోబలైజ్ చేసేసారు. సో ఇండియన్ ఎకానమీని వరల్డ్ ఎకానమీతో ఇంటిగ్రేట్ చేశారు. దాన్ని మనం ఏమంటాం? గ్లోబలైజేషన్ అంటాం. సో 1991 పాలసీలో మేజర్ చేంజెస్ అనమాట ఎల్పిజి. ఓకేనా? సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. ఓకేనా? చూద్దాం. టు స్పీడ్ అప్ ద లిబరలైజేషన్ మెజర్స్, లిబరలైజేషన్ తీసుకొని వచ్చిందో ఈ పాలసీలో కదండి, కాబట్టి ఇదేమవుతుంది? ఆబ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, టు అటైన్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్. ఓకేనా? ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ ని సాధించడం. ఓకేనా? అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడగలడు. ఓకేనా? సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ని సాధించడం అంటే అది గ్లోబలైజేషన్ కాన్సెప్టే కదా. ఓకేనా? సో ఇది కూడా ఏమవుతుంది? ఆబ్జెక్టివ్ అవుతుంది. ఆప్షన్ 3 చూడండి. టు అటైన్ సెల్ఫ్ రిలయన్స్ త్రూ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా ఇంపోర్ట్స్ ని మన కంట్రీలో ఉండే ప్రోడక్ట్స్ ద్వారా సబ్స్టిట్యూట్ చేయడము.
ఓకేనా, ఇది ఆబ్జెక్టివ్ కాదండి. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది 1991 పాలసీ ఆబ్జెక్టివ్ కాదు. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ ఆపేసి సెల్ఫ్ రిలయన్స్ అవ్వడం, అంటే మన దేశంలో ఉండే ప్రోడక్ట్స్ మీదనే మనం డిపెండ్ అవ్వడం. ఓకేనా, మనం ఒక పక్క 1991 పాలసీలో గ్లోబలైజేషన్ ది ఫాలో అవుతూ ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఆపేయమంటున్నారు. ఓకేనా, ఇది బిఫోర్ 1991 పాలసీస్ లో వన్ ఆఫ్ ద కీ ఫీచర్, కానీ 1991 పాలసీలో కీ ఫీచర్ అయితే కాదు. సో కీ ఆబ్జెక్టివ్ అయితే కాదు. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్స్ 3. సో ఫోర్త్ చూడండి, టు మెయింటైన్ సస్టైన్డ్ గ్రోత్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో ఎవరైనా సరే పాలసీని తీసుకొని వస్తున్నారంటే గ్రోత్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ని, అంటే గ్రోత్ కోసమో అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం కోసమే కదండి. సో ఇది కూడా ఏమవుతుంది? ఆబ్జెక్టివ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఏంటి? ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ని తగ్గించి సెల్ఫ్ రిలయన్స్ ని సాధించడం అనేది 1991 ఇండస్ట్రియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫార్ములా ఫర్ నెట్ లేబర్ టర్న్ ఓవర్ ఈస్. సో నెట్ లేబర్ టర్న్ ఓవర్ ఫార్ములా అడుగుతున్నారండి. నెట్ లేబర్ టర్న్ ఓవర్. సో జనరల్ గా లేబర్ టర్న్ ఓవర్ ని ఎందుకోసం యూజ్ చేస్తారు? ఓకేనా, సో డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ లో ఎన్ని లేబర్ రీప్లేస్మెంట్లు జరిగాయో తెలుసుకోవడం కోసం లేబర్ టర్న్ ఓవర్ ఫార్ములాని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో 50 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారనుకోండి. ఓకేనా, ఒక వర్కర్ మానేశారు అనుకోండి, ఆ ప్లేస్ లో ఇంకొక వర్కర్ ని మనం ఏం చేయాలి? ఇంకొక న్యూ వర్కర్ ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, సో లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి అంటే డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ లో లేకపోతే 1 year లో ఎన్ని లేబర్ రీప్లేస్మెంట్లు జరిగాయి అనే దాన్ని మనం లేబర్ టర్న్ ఓవర్, నెట్ లేబర్ టర్న్ ఓవర్ అంటున్నారు అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ అనేది దేని మీద అసోసియేట్ అవుతుంది అంటే లేబర్ రీప్లేస్మెంట్స్ మీద అసోసియేట్ అవుతుంది. అంటే ఎంతమంది వర్క్ వదిలేసి వెళ్ళిపోయారు, ఎంతమంది న్యూ జాయినర్స్ అయ్యారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 members వర్క్ వదిలేసి వెళ్ళిపోయారు, 5 members న్యూగా జాయిన్ అయ్యారు. అప్పుడు మొత్తం రీప్లేస్మెంట్ ఎంత జరిగింది? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు? 5 members కదా. సో టోటల్ రీప్లేస్మెంట్ ఎంత? 5. అదేవిధంగా 10 members వర్క్ లీవ్ అయ్యారు, 8 members జాయిన్ అయ్యారు, రీప్లేస్మెంట్ ఎంత? 8. ఓకేనా, సో ఫార్ములా ఏమవుతుందంటే టోటల్ రీప్లేస్మెంట్ డివైడెడ్ బై యావరేజ్ వర్క్ ఫోర్స్. సో యావరేజ్ వర్క్ ఫోర్స్ అంటే వర్క్ ఫోర్స్ డ్యూరింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ప్లస్ వర్క్ ఫోర్స్ డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డివైడెడ్ బై 2. ఓకేనా, అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో వర్క్ ఫోర్స్ ఎంత ఉంది, అదేవిధంగా క్లోజింగ్ ఆఫ్ ద ఇయర్స్ లో వర్క్ ఫోర్స్ ఎంత ఉంది, ఆ రెండింటిని యావరేజ్ తీసుకుంటే మనకి యావరేజ్ వర్క్ ఫోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫార్ములా ఏంటండి? టోటల్ రీప్లేస్మెంట్ ఇంటూ యావరేజ్ వర్క్ ఫోర్స్ ఇంటూ 100. ఓకేనా, సో ఆప్షన్ 1 చూడండి, టోటల్ రీప్లేస్మెంట్ డివైడెడ్ బై యావరేజ్ వర్క్ ఫోర్స్ ఇంటూ 100. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద సెవరల్ మెథడ్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ ద బెస్ట్ వన్ ఈస్. ఓకేనా, సో అమాంగ్ ద సెవరల్ ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ పడింది. అమాంగ్ ద సెవరల్ రిజాల్వ్ మెథడ్స్ ఆఫ్ డిస్ప్యూట్స్, ద బెస్ట్ వన్ ఈస్. సో డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేసే మెథడ్స్ లో బెస్ట్ మెథడ్ ఏంటి? ఫస్ట్ది కాన్సిలియేషన్ అనేది, అంటే రాజీ కుదర్చడం అనేది బెస్ట్ మెథడ్ కాదండి. ఓకేనా, ఎందుకు? ఎవరో ఒకరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో కాన్సిలియేషన్ బెస్ట్ మెథడ్ కాదు, అడ్జుడికేషన్ కూడా బెస్ట్ మెథడ్ కాదు, ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా బెస్ట్ మెథడ్ కాదు, బట్ కలెక్టివ్ బార్గెనింగ్ మనకి బెస్ట్ మెజర్ అవుతుంది. ఎందుకు? అగ్రీవ్డ్ పార్టీస్ ఇద్దరు మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటారనమాట. సో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది మనకి కలెక్టివ్ బార్గెనింగ్ లో ఉండదు. ఓకేనా, సో ఇద్దరు గొడవ పడినప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి, ఆ గొడవ అనేది సర్దుబాటు అవుతుంది కదా. అదే విధంగా కలెక్టివ్ బార్గెనింగ్ అంటే వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ, అగ్రీవ్డ్ పార్టీస్ ఆర్ కేమ్ టుగెదర్ అండ్ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇష్యూ. సో ఏమవుతుందండి ఆన్సర్? కలెక్టివ్ బార్గైనింగ్ అవుతుంది. నెక్స్ట్, what is the probability of getting 3 heads or 3 tails on 3 successive tosses? సో 3 successive tosses వేస్తునేటప్పుడు
3 heads or 3 tails, 3 heads or 3 tails రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఓకేనా? సో ఇక్కడ చూడండి మీకు ఏం కావాలి? 3 heads or 3 tails. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవేంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి? 3 heads ఆర్ 3 tails. మీరు 3 times కాయిన్ టాస్ చేస్తున్నారు. ఓకేనా? వేసిన ప్రతిసారి వరుసగా 3 heads కానీ లేదంటే వరుసగా 3 tails కానీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవేంటండి? 3 heads ఆర్ 3 tails అంటే 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. అదేవిధంగా టోటల్ అవుట్కమ్స్ కావాలి కదా. టోటల్ అవుట్కమ్. సో టోటల్ అవుట్కమ్స్ ఏ విధంగా వస్తుంది మనకి? ఒక ట్రయల్కి ఎన్ని అవుట్కమ్స్ వస్తుంది? హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఓకేనా? సో మీరు ఒక కాయిన్ టాస్ వేశారు, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? టైల్ కానీ హెడ్ కానీ వస్తుంది. అలా ఎన్నిసార్లు వేశారు? 3 times వేశారు. ఓకేనా? సో టోటల్ అవుట్కమ్స్ ఎన్నండి? 8. ప్రాబబిలిటీ అన్నారు. సో ప్రాబబిలిటీ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. 2/8 అంటే ఎంత అండి? 0.25. 2/8 అంటే 1/4. 1/4 అంటే ఎంత? 0.25. ఓకేనా? అసలు టోటల్ పాసిబిలిటీస్ ఏమేమి రావచ్చో చూడండి. టోటల్ పాసిబిలిటీస్ అంటే ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ 8 వస్తున్నాయి అన్నాం కదా. ఆ 8 ఏమేమి రావచ్చు? మీరు ఫస్ట్ టైం టాస్ వేస్తున్నారు, 3 టైల్స్ రావచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే టైల్ హెడ్ రావచ్చు. లేదనుకుంటే టైల్ హెడ్ టైల్. ఓకేనా? నెక్స్ట్ 3 కూడా మనకి హెడ్స్ పడవచ్చు. నెక్స్ట్ హెడ్ టైల్. ఫస్ట్ వేసినప్పుడు హెడ్, నెక్స్ట్ టైల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెడ్ పడవచ్చు. సో ఫస్ట్ టైం వేసినప్పుడు హెడ్, సెకండ్ టైం వేసినప్పుడు టైల్, నెక్స్ట్ టైం వేసినప్పుడు హెడ్ పడవచ్చు. లేకపోతే టైల్ హెడ్ పడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ హెడ్ టైల్ పడవచ్చు. సో ఇవి మనకి మ్యాక్సిమం అవుట్కమ్స్. సో మీరు కాయిన్ టాస్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం పడినప్పుడు టైల్, నెక్స్ట్ టైం టైల్. సో ఒక ఎక్స్పెరిమెంట్ పూర్తయింది, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ పూర్తయింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావచ్చండి? 1 2 3 4 5 6 7 8 పాసిబుల్ అవుట్కమ్స్ రావచ్చు. ఓకేనా? సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని రావచ్చు? 8. అందులో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 3 టైల్స్ పడాలి, లేకపోతే 3 heads పడాలి. ఓకేనా? సో ఎన్ని ఛాన్సెస్? 2 chances. ఓకేనా? సో ప్రాబబిలిటీ ఎంత అండి? 2/8 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. 2/8 ఎంత? 0.25. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది మీన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 2.25. దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈస్. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఎంత అంటే 2.25 అంట. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారు? స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో చూడండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ని మనం దేంతో మెజర్ చేస్తాం? లాంబ్డాతో మెజర్ చేస్తాం. సో మీన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఎంత? 2.25. ఓకేనా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అవుతుంది. ఓకేనా? ప్రాపర్టీ ఉంది కదండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఉంది కదా. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.25. ఓకేనా? సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2.25. స్క్వేర్ ని ఈక్వల్ టు అవతలికి పంపించేసేసేయండి, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? సిగ్మా అవుతుంది కదా, √2.25. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √2.25 ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. సో ఆన్సర్ 1.5. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అవుతుంది అనమాట. వేరియన్స్ ని మనం సిగ్మా స్క్వేర్ తో చూపిస్తాము, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 300
If standard deviation is 300, n is equal to 25, then standard error. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ అయితే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయితే మనం లైవ్ క్లాస్ లో చాలా సార్లు సాల్వ్ చేసేసామండి. సో స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారు? 300 ఇచ్చారు. పాపులేషన్ సైజ్ అంతా 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 300 బై √25 ఎంత అండి? 5. సో 300 బై 5 ఎంత? 60. సో ఆన్సర్ 2. అర్థమైందా? సో స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మేబీ అడగొచ్చు ఎగ్జామినేషన్ లో, ఇంపార్టెంట్. సో స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n అండి ఫార్ములా ఇది. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్ లో ఇచ్చేసారు, శాంపుల్ సైజ్ కూడా క్వశ్చన్ లో ఇచ్చేసారు, సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బోల్ట్ ఈస్ 0.1, calculate its mean for the distribution of defective bolts in a total of 1000. Use binomial distribution. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని యూజ్ చేయమంటున్నారండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బోల్ట్ అంటున్నాడు 0.1 అంటున్నాడు. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? దీన్ని బేస్ చేసుకొని మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్యాలిక్యులేట్ మీన్. ఓకేనా, సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ని దేంతో డినోట్ చేస్తాము? మీన్ ని మ్యూతో డినోట్ చేస్తాం. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ని మ్యూతో డినోట్ చేస్తాం. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి, తెలిసిన ఫార్ములా కదా, మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. సో ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బోల్ట్స్, లేకపోతే టోటల్ పాపులేషన్ ఎంత? 1000. పి అంటే ప్రాబబుల్ వాల్యూ. ప్రాబబుల్ వాల్యూ ఎంత అండి? క్వశ్చన్ ఎంత ఇచ్చారు? 0.1. సో 1000 ఇంటూ 0.1 ఎంత? 100. ఓకేనా, సో గుర్తుపెట్టుకొని ఉండాలి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎన్. ఓకేనా, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పాపులేషన్, లేకపోతే పాపులేషన్ సైజ్, ఇంటూ పి అంటే ఏంటండి? ప్రాబబుల్ వాల్యూ. కొంచెం నెక్స్ట్, క్లయింటల్ అసెట్ ఈస్ రిలేటివ్లీ మోర్ అసోసియేటెడ్ విత్. క్లయింటల్ అసెట్ అనేది ఏ టర్మ్ కి అసోసియేట్ అవుతుంది అంటే డివిడెండ్ డెసిషన్ టర్మ్ కి అసోసియేట్ అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే క్లయింటల్ అనేది క్లయింట్స్ నుంచి వచ్చిన పదం. ఓకేనా, సో ఒక ఆర్గనైజేషన్ కి క్లయింట్స్ అనేవి షేర్స్ రిలేటెడ్ దాంట్లోనే కదా అంటే ఉండేది. ఇప్పుడు మీరు క్లయింట్స్, ఓకేనా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? మీరేమో కొంతమంది క్లయింట్స్ ఏమో డివిడెండ్ ఎక్కువ వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్లయింట్స్ ఏమో క్యాపిటల్ గెయిన్ అయ్యే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నమాట. సో క్లయింట్లే అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ వేరియస్ క్లయింట్. ఓకేనా, సో క్లయింట్ల అంటే మీనింగ్ ఏంటండి? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ వేరియస్ క్లయింట్స్. ఓకేనా, సో ఈ టర్మ్ దేనికి ఎక్కువగా అసోసియేట్ అవుతుంది? డివిడెండ్ డెసిషన్స్ కి ఎక్కువగా అసోసియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, క్యాపిటల్ స్ట్రక్చర్, అసెట్ స్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఇవన్నీ ఆర్గనైజేషన్ కి సంబంధించింది. డివిడెండ్ డెసిషన్స్ అనేవి క్లయింట్స్ కి సంబంధించింది. సో ఒక క్లయింట్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆ కంపెనీ డివిడెండ్ ఎంత ఇస్తుంది, ఓకేనా, లేకపోతే ఆ కంపెనీ క్యాపిటల్ గెయిన్స్ ఎంత ఉంటాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు కదండి. దట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి క్లయింటల్ అసెట్ అనేది డివిడెండ్ డెసిషన్స్ కి అసోసియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టరింగ్ యాజ్ ఏ ఫినాన్షియల్ సర్వీస్ ఈస్ అసోసియేటెడ్ విత్. సో ఫ్యాక్టరింగ్ అనేది దేనికి అసోసియేట్ అవుతుందంటే అకౌంట్ రిసీవబుల్స్ కి అసోసియేట్ అవుతుంది. జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ వాటి యొక్క అకౌంట్ రిసీవబుల్స్ ని, అంటే వాళ్ళ డెటార్స్ ని ఇంకొక ఆర్గనైజేషన్ కి సేల్ చేసేదాన్ని మనం ఏమంటాము? ఫ్యాక్టరింగ్ అంటాం అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సేల్ చేసే ఎంటర్ప్రైజ్ కి క్యాష్ ఇన్ఫ్లో అనేది ఇమీడియట్ గా ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ లిమిటెడ్ కి బ్యాలెన్స్ షీట్ లో అకౌంట్ రిసీవబుల్స్ ఒక 2 lakhs ఉన్నాయి. ఓకేనా, వీళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏమిస్తారో కూడా తెలియదు కదా. ఓకేనా, రీపేమెంట్ వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎక్స్ కి తెలియదు. కొంతమంది బ్యాడ్ డెట్స్ ఉంటారు. ఓకేనా, సో ఈ రిస్క్ అంతా ఎందుకు అని చెప్పి ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తుంది? వాళ్ళ అకౌంట్ రిసీవబుల్స్ ని
వై లిమిటెడ్కి సేల్ చేసేస్తుంది. ఎక్స్ లిమిటెడ్ వాళ్ళ అకౌంట్ రిసీవబుల్స్ని ఎవరికి సేల్ చేసేస్తుంది? వై లిమిటెడ్కి సేల్ చేసేస్తుంది. ఈ విధంగా సెల్లింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్స్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఫ్యాక్టరింగ్. సో దీనివల్ల ఎక్స్ లిమిటెడ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అనేవి తగ్గుతుంది. ఓకేనా? సో అకౌంట్ ఫ్యాక్టరింగ్ అనేది అకౌంట్ రిసీవబుల్స్కి రిలేట్ అయ్యే టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో దట్ మెజర్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ టు మేక్ కమిటెడ్ పేమెంట్ ఈస్ కాల్డ్. ఓకేనా? సో కమిటెడ్ పేమెంట్ని మీట్ అయ్యే ఎబిలిటీ ఒక ఆర్గనైజేషన్కి ఉందా లేదా అని ఏ రేషియో చెప్తుంది? ఓకేనా? ఏ రేషియో చెప్తుంది? డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో చెప్తుంది. ఓకేనా? ఆప్షన్ 3. జనరల్గా డెట్ ఈక్విటీ రేషియో ఏం చెప్తుందంటే ఫామ్ యొక్క ఫినాన్షియల్ లివరేజ్ గురించి చెప్తుంది. డెట్ ఈక్విటీ రేషియో ఏం చెప్తుందండి? ఫామ్ యొక్క ఫినాన్షియల్ లివరేజ్ గురించి చెప్తుంది. నెట్ ప్రాఫిట్ రేషియో ఏం చెప్తుంది? ఫామ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏ విధంగా ఉందో చెప్తుంది. ఓకేనా? పిఈ రేషియో కన్సర్న్డ్ విత్ సేల్స్. పివి రేషియో దేనికి రిలేటెడ్ అండి? సేల్స్కి రిలేటెడ్. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో దేనికి రిలేటెడ్? సో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో దేనికి రిలేటెడ్ అంటే ఇమీడియట్ ఆబ్లిగేషన్స్ ని ఆర్గనైజేషన్ పే ఆఫ్ చేయగలుగుతుందా లేదా అని చెక్ చేయడానికి మనకి డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోని యూస్ చేస్తారన్నమాట. ఓకేనా? జనరల్ గా డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో పాజిటివ్ గా ఉంటే ఇమీడియట్ పేమెంట్స్ ఏమైనా ఉంటే, ఇమీడియట్ అబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఆర్గనైజేషన్ వెంటనే పే చేసుకున్నట్టు. ఓకేనా? ఒకవేళ ఈ డిఎస్సిఆర్ నెగిటివ్ గా కానీ ఉంటే ఇమీడియట్ ఆబ్లిగేషన్స్ ని పే చేయనట్టు మనం అనుకోవాలన్నమాట. ఓకేనా? సో ద పాజిటివ్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు పే ఇమీడియట్ అబ్లిగేషన్స్ ఆర్ ఇమీడియట్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పాలసీ దట్ ఇన్వాల్వ్స్ మ్యాచింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, మ్యాచింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ మ్యాచింగ్ ఈస్ కాల్డ్. ఓకేనా? ఏ పాలసీ దట్ ఇన్వాల్వ్స్ మ్యాచింగ్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీ మ్యాచింగ్ ఈస్ కాల్డ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం ఇది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో చెప్పుకోవడం. సో ఇక్కడ మ్యాచింగ్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీ అంటున్నారు. ఓకేనా? సో మ్యాచింగ్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో హౌ టు ఫైనాన్స్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పుకున్నాం కదండి. సో దానికి సంబంధించి ఫుల్ క్లాస్ కూడా మనం యూట్యూబ్ లో ఉంది, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా? సో జనరల్గా కన్జర్వేటివ్ అప్రోచ్లో మనకి షార్ట్ టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి కదండి. సో ఈ కన్జర్వేటివ్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ నుంచి ఆల్ పర్మనెంట్ కరెంట్ అసెట్స్ని, అదేవిధంగా సమ్ టెంపరరీ కరెంట్ అసెట్స్ని ఫైనాన్స్ చేస్తాం. ఓకేనా? షార్ట్ టర్మ్ ఫండ్స్ నుంచి రిమైనింగ్ టెంపరరీ కరెంట్ అసెట్స్ని ఫైనాన్స్ చేస్తాం. సో ఇది కన్జర్వేటివ్. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు మ్యాచింగ్ అవుతుందా? సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అగ్రెసివ్ అప్రోచ్లో ఏం చేస్తాము? అగ్రెసివ్ అప్రోచ్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ ఫైనాన్స్, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కదండి. సో షార్ట్ టర్మ్ ఫైనాన్స్తో మనము ఆల్ టెంపరరీ కరెంట్ అసెట్స్, అదేవిధంగా సమ్ పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ఫైనాన్స్ చేస్తే, లాంగ్ టర్మ్తో రిమైనింగ్ పర్మనెంట్ పోర్షన్ని మనం ఫైనాన్స్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఎక్కడ మ్యాచింగ్ కావట్లేదు. కమింగ్ టు ద హెడ్జింగ్ పాలసీ ఆర్ మ్యాచింగ్ పాలసీ. సో ఈ పాలసీలో మనం ఏం చేస్తామంటే, ఈ పాలసీలో చూడండి, షార్ట్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్తో మనము టెంపరరీ కరెంట్ అసెట్స్ని, అదేవిధంగా లాంగ్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్తో మనం
పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ని ఫైనాన్స్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ లైబిలిటీ రిఫర్స్ టు షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ లైబిలిటీ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ కరెంట్ అసెట్స్. సో ఏ పాలసీలో మనకి అసెట్స్ లైబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి అంటున్నారు. ఏ పాలసీలో మ్యాచ్ అవుతాయండి? హెడ్జింగ్ పాలసీలో మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? హైలీ అగ్రెసివ్ పాలసీ అనేది ఇంకా మనం షార్ట్ టర్మ్ సోర్సెస్ తో మోస్ట్లీ ఒక 90% ఆఫ్ ద పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ని ఫైనాన్స్ చేయడం అనమాట. ఓకేనా? దాంట్లో కూడా మనకి మ్యాచ్ అవ్వదు. సో ఆర్గనైజేషన్స్ కూడా ఈ 3 పాలసీల్లో ఏదో ఒక పాలసీని ఫాలో అవుతూ ఉంటాయి. బట్ మనకి ఎగ్జాక్ట్ గా కరెంట్ అసెట్స్ లైబిలిటీస్ మ్యాచ్ అవ్వేది హెడ్జింగ్ పాలసీలో. ఓకేనా?